ఎవరికైనా సరే. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి లోపలికి దొంగతనంగా ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. దొంగతనంగా లోపలికి ప్రవేశించడం ఒకటి. రెండోది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే వెళ్ళాడు, ఎవరైనా కనపడితే వాళ్ళతో మాట్లాడాలి. అలా కాకుండా ఆ లోపల ఉన్నటువంటి ఆఫీసుల్లో తిరిగాడట, కొద్దిసేపు తచ్చాడట. ఎందుకు? మరొకటి, అక్కడ సెక్యూరిటీ చూసి ఎందుకు నువ్వు ఎందుకు వచ్చావు, ఎవరు నువ్వు, ఇలా అసలు లోపలికి ఎలా వచ్చావు అని అడిగితే వాళ్ళతో గొడవ పడ్డాడట. మూడో ప్రధానమైన అంశం ఇక్కడ. సరే అది కూడా పోతే, వాళ్ళతో గొడవ పడిన తర్వాత అక్కడ కర్ర దొరికితే కర్ర తీసుకుని కార్లు ఉంటే కార్లు అద్దాలు పగలగొట్టాడట. అద్దాలు పగలగొట్టి నానా గందరగోళం సృష్టించాడట. సో ఇప్పుడు అతను అదుపులోకి తీసుకున్నారు. అతను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన నీలాద్రి అంటూ తెలుస్తుంది. అతని పేరు నీలాద్రి అంటూ మనకి సమాచారం అందుతుంది. అయితే అతను విజయవాడ నుంచి బయలుదేరి అక్కడికి వచ్చాడట. ఆ కార్యాలయం దగ్గరికి విజయవాడ నుంచి ఆటోలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ డిప్యూటీ సిఎస్ఓ గదిలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. కాకపోతే లోపలికి ఎలా వెళ్ళాడు? ఖచ్చితంగా సెక్యూరిటీ గేటు దగ్గర ఉంటుంది కదా, గేట్ నుంచి వెళ్ళాలంటే వాళ్ళని దాటుకునే వెళ్ళాలి, వాళ్ళకి తెలియకుండా వెళ్ళడం కష్టం. లోపలికి ఎలా వెళ్ళాడు? గోడ దూకి వెళ్ళాడా? ఒకవేళ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది గోడ దూకి? అతను ఏ తప్పు చేయడానికి రాకపోతే, అతనికి వేరే ఉద్దేశం ఏమీ లేకపోతే అతను గోడ దూకి వెళ్లాల్సిన అవసరం ఏమొస్తుంది? అసలు ఎవరికీ తెలియకుండా లోపలికి ఎలా వెళ్ళాడు? సెక్యూరిటీ ఏం చేస్తుంది అక్కడ? డిప్యూటీ సీఎం అలాగే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, అంత కీలకమైన ప్రదేశంలోకి ఎవరైనా ఒక వ్యక్తి అంత ర్యాండమ్గా ఎలా వెళ్ళగలుగుతాడు? ఎవరికీ తెలియకుండా ఎలా వెళ్ళగలుగుతాడు? అక్కడ సెక్యూరిటీ ఉండగానే ఒక కర్ర తీసుకుని ఆ కార్లు అద్దాలు బద్దలు కొట్టాడు.